హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. 1969 ఆగస్టు 5న జలగం వెంగళరావు అభినందన సభ రామచంద్ర ఆడిటోరియంలో జరిగింది. అయినా ఆ ఆడిటోరియం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ కొత్తగూడెం. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆగస్టు 8, 1964 3 సూత్రాల పథకాన్ని ప్రతిపాదించిన మాజీ మంత్రి ఎవరు? ఆన్సర్ విబి రాజు. 1969వ సంవత్సరంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఆన్సర్ నీలం సంజీవరెడ్డి. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎవరు? ఆన్సర్ వివి గిరి. ఆగస్టు 15, 1969 వివి కళాశాలలో జరిగిన లాఠీ చార్జ్లో బాష్పవాయువు తగిలి గాయమైన శాసనసభ సభ్యురాలు ఎవరు? ఆన్సర్ సుమిత్రాదేవి. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర శాసనసభ ఏ రోజున సంతాపం ప్రకటించింది? ఆన్సర్ ఆగస్టు 16, 1969. తెలంగాణ మహిళా దినోత్సవం నాటి సత్యాగ్రహాల్లో మొజంజాహి మార్కెట్ వద్ద జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ సదాలక్ష్మి. జూన్ 20, 1969 నాడు ఢిల్లీకి రావాలని కొండా లక్ష్మణ్ బాపూజీని ఫోన్లో ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ సాదిక్ అలీ. ముషీరాబాద్ జైలు వద్ద గాయపడిన ఎంపీ వెంకటస్వామి నియోజకవర్గం ఈ కింది వానిలో ఏది? ఆన్సర్ పెద్దపల్లి. ముషీరాబాద్ ఘటనకు నిరసనగా జూన్ 25న బంద్కు పిలుపునిచ్చిన పార్టీ ఏది? ఆన్సర్ తెలంగాణ ప్రజాసమితి. జూన్ 25, 1969న చెన్నారెడ్డి, కొండ లక్ష్మణ్ బాపూజీలను అరెస్టు చేసి ఏ జైలుకు తరలించారు? ఆన్సర్ రాజమండ్రి. ఆందోళనకారులను, ఉద్యమకారులను గూండాల చేత కొట్టించిన తెలంగాణ మంత్రి ఎవరు? ఆన్సర్ వెంగళరావు. 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆనంద నిలయం. జీవో 36 ఏ రోజున విడుదల చేశారు? ఆన్సర్ 1969 జనవరి 21. ఖమ్మంలో రవీంద్రనాథ్ దీక్షకు ఏ రోజున విరమించాడు? ఆన్సర్ 1969 జనవరి 22. ఖమ్మంలో రవీంద్రనాథ్ నిరాహార దీక్షను ఎన్ని రోజులు కొనసాగించాడు? ఆన్సర్ 15 రోజులు. జీవో 36పై ప్రభుత్వ కార్యదర్శి ఎంటి రాజు ఏ రోజున సంతకం చేశాడు? ఆన్సర్ 1969 జనవరి 21. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో పివి నరసింహారావు చేపట్టిన మినిస్ట్రీ ఏమిటి? ఆన్సర్ విద్యాశాఖ. చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ రావోయి రావోయి వెర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి అంటూ పాటలు పాడింది ఎవరు? ఆన్సర్ సంగం రెడ్డి సత్యనారాయణ. మే 22 టీపీఎస్ బాధ్యతలు చేపట్టిన మర్రి చెన్నారెడ్డి రెండో దశ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రకటించారు? ఆన్సర్ మే 26, 1969. మే 22, 1969 చెన్నారెడ్డికి టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలను ఇవ్వడాన్ని నిరసిస్తూ చెన్నారెడ్డిని 1956లో ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా నిర్మించినది ఎవరు? ఆన్సర్ శ్రీధర్ రెడ్డి. 1956లో
తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ రక్షణల ఉద్యమం ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ కేఆర్ ఆమోస్. భాషా రాష్ట్రాలకు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదని ఉప ప్రధాని మొరార్జీ దేశాయి 25 మే 1969లో ఎక్కడ అన్నారు? ఆన్సర్ బొంబాయి. 1969 ఓయూ విద్యార్థులను రెండుగా చీల్చిన వారిలో ముఖ్యులు ఎవరు? ఆన్సర్ జైపాల్ రెడ్డి. తెలంగాణకు జరిగిన అన్యాయాలను గూర్చి ప్రజలకు 1969 మే 12న తెలియజేసిన కార్యక్రమంలో పాల్గొనని నాయకుడు ఎవరు? ఆన్సర్ కేవి రంగారెడ్డి. 1969 మే 12న ఈ సభలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ప్రతిపాదనను ఎక్కడ చేశారు? ఆన్సర్ నల్గొండ. 1969 మే 12న జరిగిన ఈ సభలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇవ్వకపోతే నక్సలిజం పెరుగుతుందని పేర్కొన్నాడు. ఆన్సర్ మహబూబ్ నగర్. 1969 మే 14న ఎవరు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని పేర్కొన్నాడు? ఆన్సర్ కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969 వరంగల్లో జరిగిన సభలో పాల్గొన్న వారిలో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో ఉన్న ఆంధ్ర నాయకుడు? ఆన్సర్ గౌతు లచ్చన్న. 1969 మే 20న తెలంగాణ కళాశాలల అధ్యాపకుల కన్వెన్షన్ ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆన్సర్ మంజూరు ఆలం. ప్రధాని ప్రకటించిన 8 సూత్రాల పథకం అమలుకు ఏర్పాటు చేసిన ఉన్నతాధికార సంఘం నందు నా ప్లానింగ్ కమిషన్ సభ్యుడు? ఆన్సర్ ఆర్ వెంకట్రామన్. ప్రణాళిక అమలుకు ఏర్పాటు చేసిన సంఘం నందు గల సభ్యులు? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ సమితి బలపరిచిన ఉద్యమ నేత ఎవరు? ఆన్సర్ ఎస్ వెంకటరామిరెడ్డి. శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ వాది వెంకటరామిరెడ్డి ఎవరిపై గెలుపొందాడు? ఆన్సర్ కొహెడ ప్రభాకర్ రెడ్డి. మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ప్రజా సమితి కార్యాలయానికి వచ్చి అభినందించినది ఎవరిని? ఆన్సర్ ఎస్ వెంకట్రామ్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ తప్ప వేరే మార్గం లేదన్న కేవి రంగారెడ్డి 1969 ఏప్రిల్ 27 నాటి తన ప్రకటనలో ఎన్ని అంశాలను పొందుపరిచారు? ఆన్సర్ 8 అంశాలను. ప్రొఫెసర్ కోదండరాం స్వస్థలం ఎక్కడా? ఆన్సర్ మంచిర్యాల. ముల్కీలకి సంబంధించి హైదరాబాద్ సంస్థానంలో అతి ముఖ్యమైన ఫర్మానాగా పిలువబడేది? ఆన్సర్ 1933. 1985లో కేసీఆర్ ఏ పార్టీ నుండి ఎన్నికయ్యారు? ఆన్సర్ టీడీపీ. 1985, 2004 మధ్యకాలంలో కేసీఆర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు? ఆన్సర్ 4 సార్లు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకరుగా ఏ మధ్యకాలంలో పనిచేశారు? ఆన్సర్ 1999 నుండి 2001 వరకు. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన జరిగే నాటికి తెలంగాణలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 46 లక్షల హెక్టార్లు. తన పేరు చివర హైదరాబాదీ అని రాసుకున్న కేశవరావు జాదవ్ తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్ శంకర్రావు జాదవ్. ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య? ఆన్సర్ 7. మిస్టర్ తెలంగాణగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ కేశవరావు జాదవ్. లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్గా పదవి విరమణ ఎప్పుడు చేశారు? ఆన్సర్ 1948 జూన్ 21. కడుపు క్యాన్సర్తో కొత్తపల్లి జయశంకర్ ఎప్పుడు మరణించారు?
ఆన్సర్ 2011 జూలై 21. హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆన్సర్ నిజాం ప్రజల సంఘం. గుస్సాడి నృత్యం తెలంగాణలో ఎక్కడ ప్రసిద్ధి చెందినది? ఆన్సర్ ఆదిలాబాద్. 21 నెలల జైలు శిక్ష అనంతరం నారాయణరావు పవార్ ఎప్పుడు విడుదలయ్యారు? ఆన్సర్ 1949 ఆగస్టు 10. కొత్తపల్లి జయశంకర్ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఏ పట్టా పొందారు? ఆన్సర్ ఎంఏ ఎకనామిక్స్. కొత్తపల్లి జయశంకర్ స్వీయ చరిత్రను రచించింది ఎవరు? ఆన్సర్ కొంపల్లి వెంకట గౌడ్. తెలంగాణ పరిరక్షణాల సమితికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ వెంకట రామారెడ్డి. తీజ్ పండుగను ఎక్కువగా ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ లంబాడీలు. రామచంద్రరావుపై మర్రి చెన్నారెడ్డి ఎన్నిక గెలుపు చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పు ఇచ్చింది? ఆన్సర్ 1968 ఏప్రిల్ 26. కొండా లక్ష్మణ్ బాపూజీ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ 2012 సెప్టెంబర్ 21. ఏ సంవత్సరంలో నిర్మల్ కోటను నిర్మించారు? ఆన్సర్ 1725. వందే మాత్రం రామచంద్రరావుకు వందే మాత్రం అనే బిరుదు ఇచ్చింది ఎవరు? ఆన్సర్ వీడి సవార్కర్. నిజాంపై బాంబు దాడి కేసులో మరణశిక్షను జీవిత ఖైదీగా ఎవరికి మార్చబడింది? ఆన్సర్ నారాయణరావు పవార్. సిడ్నీ కాటన్ నిజాం అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పందం సమాచారాన్ని భారత ఏజెంట్ జనరల్ కెఎం మున్షీకి తెలిపినది ఎవరు? ఆన్సర్ వందే మాతరం శ్రీనివాస్. ఏవి కాలేజీ మహిళా వసతి గృహాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ కొండా వెంకటరెడ్డి. కేవి రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ మర్రి చెన్నారెడ్డి. 1969లో తెలంగాణ కొరకు మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ పాల్గొనని ఉద్యమం ఏది? ఆన్సర్ శాసనోల్లంఘన ఉద్యమం. 1952 ఎన్నికలలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు? ఆన్సర్ ఆసిఫాబాద్. 1957 టు 1960 మధ్యకాలంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసినది ఎవరు? ఆన్సర్ కొండా లక్ష్మణ్ బాపూజీ. బూర్గుల రామకృష్ణారావు ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ 1967 సెప్టెంబర్ 12. బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాలను అప్పటి సీఎం అంజయ్య ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ నర్సంపేట. రయ్యత్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు ఎవరు? ఆన్సర్ షోయాబుల్లా ఖాన్. ఆంధ్రజన సంఘం స్థాపకులలో ఒకరైన మందుమూల నరసింగారావు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ తలకొండపల్లి మహబూబ్ నగర్. నిజామాబాద్ 6వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత ఎవరు వహించారు? ఆన్సర్ మందుమూల నరసింగారావు. 1952 ఎన్నికల్లో మందుమూల నరసింగారావు ఏ నియోజకవర్గం నుండి గెలుపొందారు? ఆన్సర్ కల్వకుర్తి. కొమరం భీం స్వస్థలం ఎక్కడ? ఆన్సర్ జోడేఘాట్. కొమరం భీం ఏ గిరిజన జాతికి చెందినవాడు? ఆన్సర్ గోండు. కొమరం భీంపై దాడి చేసిన స్థానిక తాలూకాదార్ ఎవరు? ఆన్సర్ అబ్దుల్ సుల్తాన్. ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు వెట్టి చాకిరీ వ్యతిరేకంగా పోరాడిన దీన వనిత ఎవరు? ఆన్సర్ మల్లు స్వరాజ్యం.
మల్లు స్వరాజ్యం విప్లవ పందాను ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన రచన. ఆన్సర్ మదర్. స్వామి రామానంద తీర్థ ఎవరి రచనతో ప్రభావితమైన శిష్యుడిగా మారాడు? ఆన్సర్ స్వామి రామాతీర్థ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ బోధనా భాషగా ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 1918. 1953లో ఏర్పడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది? ఆన్సర్ 3. హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఎంతమంది ఓటింగ్ వేసిన సభ్యులు ఎంతమంది? ఆన్సర్ 103. ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందం పాల్గొనని వారు? ఆన్సర్ అల్లూరి సూర్యనారాయణ రెడ్డి. పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది? ఆన్సర్ 14. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుమారు ఎంతకాలం పనిచేశారు? ఆన్సర్ 15 నెలలు. తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ప్రధానంగా ఏ జిల్లాలో కనిపిస్తారు? ఆన్సర్ మహబూబ్ నగర్. తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ జయశంకర్. అహింస గొప్పదే కానీ పిరికితనం కన్నా నేను హింసనే సమర్థిస్తాను అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ గాంధీ. ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? ఆన్సర్ రావి నారాయణ రెడ్డి. ఈ క్రింది వాటిలో భూపరివేష్టిత రాష్ట్రం కానిది ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 1966వ సంవత్సరంలో ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించినప్పటి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ కాసు బ్రహ్మానంద రెడ్డి. 1వ సాలార్ జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడు చేపట్టాడు? ఆన్సర్ 1853. వైతాళిక అనే సంస్థను స్థాపించిన వారు? ఆన్సర్ కాళోజీ నారాయణరావు. ఏ నిజాం కాలంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది? ఆన్సర్ 6వ నిజాం. 1973 అక్టోబర్లో 6 సూత్రాల పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఇందిరాగాంధీ. 6 సూత్రాల పథకంలో ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఎన్నోవ అంశం? ఆన్సర్ 3వ అంశం. తెలంగాణ వారికి అవసరమయ్యే 3వ అంశం ఎప్పటి వరకు అమలు చేయలేదు? ఆన్సర్ 1975. రాజ్యాంగ సంస్కరణలపై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? ఆన్సర్ అయ్యంగార్ కమిటీ. 1944లో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ఆన్సర్ భువనగిరి. రావి నారాయణ రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా 1952లో గెలుపొందారు? ఆన్సర్ నల్గొండ. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాడిన వీరుడెవరు? ఆన్సర్ కొమరం భీమ్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.